ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. లిక్కర్‌లో కుంభకోణం జరిగింది అని ప్రజల్ని నమ్మించాలా. దానికి కారణం ఏంటంటే లిక్కర్ వీళ్ళని గెలిపించింది. దాదాపుగా 70, 80 లక్షలు టోటల్‌గా 90 లక్షలు అంటారు. కనీసం 70 లక్షల మంది మద్యం తాగేవాళ్ళు ప్రభుత్వానికి ఓటేశారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఎందుకు అంటే ఆ రోజున వాళ్ళకి కావలసినటువంటి వాళ్ళకి నేలకి నచ్చేటటువంటి మందు ఏదైతే ఉంటుందో బ్రాండెడ్ మందులు అట్లాంటి వాటిని అనుమతించలేదు కాబట్టి దాని మీద ఆగ్రహంతో ఉన్నటువంటప్పుడు దాన్ని డైవర్ట్ చేసి మీకు నాసిరకమైన మద్యం ఇస్తున్నారు, దాంట్లో జగన్ కోట్లకు పడగలెత్తాడు అన్నటువంటిది ఒకటి చెప్పుకొచ్చారు. దాన్ని జనం ఎవరూ నమ్మలేదు. కానీ మెయిన్ అయితే తమకు కావాల్సిన మందు తమను తాగనివ్వకపోవడం ప్లస్ రేట్లు ఎక్కువ పెంచేయడం ద్వారా తక్కువ తాగిస్తున్నాడన్న కోపంతో తాగుబోతులు ఓట్లేశారు. జగన్ ఓడించడంలో పోయిన 70,000 ఓట్లు మద్యం తాగేవాళ్ళవే. అది ఇప్పుడు వాళ్ళని సంతృప్తి పరచాలి. వాళ్ళకి ఏదో అంటే వాళ్ళకి ఏదైతే తాము చెప్పినటువంటి మాట నిజమని నిరూపించడానికి జరగాలి. అట్లాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు కాకుండా వాళ్ళకి మొన్న ఎవరైతే తటస్థులు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని సంతృప్తి పరచాలి. లేదు వీళ్ళు అప్పట్లో చెప్పింది నిజమే అన్నటువంటిది నమ్మకం కలిగించాలి. అందుకోసం ఒక ప్రణాళిక తయారు